అదే విషయాన్ని పేతురు గారు చెబితే హృదయమందు పొడవబడి 3000 మంది బాప్తిస్మం తీసుకుంటే అదే విషయాన్ని స్టెఫెన్ గారు చెబితే స్టెఫెన్ గారు ఎందుకు చంపేశారు వీళ్ళు? వాక్యం పట్ల ఆసక్తితో విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుప్రభు వారి పేరట నా హృదయపూర్వక వందనాలండి. వాక్యం వైపు మాత్రమే మనసు ఉంచాలని కోరుకుంటున్నాను. మరి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. నాకంటే ముందు పెద్దవారు 2 ప్రాముఖ్యమైన విషయాలను చెప్పారు. అనగా సహోదరులు శేఖర్ గారు కానీ సోదరులు రాజుబాబు గారు కానీ ఇద్దరూ చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనిషి కాలం చాలా స్వల్పమైనది. ఈ స్వల్పమైన కాలంలో నీ విశ్వాసం సజీవమైనదై బలముగా ఉండాలి. ఎలా ఉండాలి? సజీవమై బలము గలదై ఉండాలి. నీ విశ్వాసం పరులపై ఆధారపడి అయితే మనుషుల మాట చేతనైనా కానీ మనుషుల మోట చేతనైనా కానీ విశ్వాసాన్ని ఒకవేళ మనం కోల్పోతే మనం భ్రష్టులం. నీకివ్వబడిన కాలంలో నీ విశ్వాసాన్ని మనుషుల మాట చేతనైనా సరే మనుషులు కల్పించిన మూట చేతనైనా సరే, అనగా డబ్బు, మనుషుల మాటకైనా పడిపోవాలి లేదా మనుషుల మూటకైనా పడిపోవాలి. ఈ రెండిటిలో వేటికి పడిపోయినా విశ్వాసంలో నీ అంతటి భ్రష్టుడు లేడు అనే విషయాన్ని నీ కాలంలో నీవు బ్రతికుండగానే తెలుసుకోవాలనే విషయాన్ని మనకి సహోదరులు తెలియజేశారు. అయితే ఈరోజు ఈ 3వ సెక్షన్లో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి వీలున్నంతలో కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. ముందుగా ఒక మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఇక్కడ ఎవరితోనో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతున్నట్టుగా వ్రాయబడింది. ఇందుకు ఈ విషయాన్ని ఎవరు మాట్లాడారు అన్నది మనకందరికీ చాలా సుపరిచితం. మనం దాసయ్య గారు మాట్లాడుతున్న విషయాల ద్వారా కూడా వాటిని పరిశీలన చేస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మ వారిని ప్రేరేపించినప్పుడు ఆత్మ పూర్ణులై అపోస్తలులు ఇతర భాషలలో క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క స్థానాన్ని తెలియపరుస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు లేదా అక్కడ ఉన్న ప్రజలు వారి భావాలను ఎరిగిన పేతురు గారు వారితో ఒక విషయాన్ని సూటిగా చెప్తున్నారు. ఏమని చెప్పారంటే, ఈయన మాట్లాడుతున్నది కూడా ఎవరితో అంటే ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే అంటే మీరు సిలువ వేసింది ఎవరిని? యేసు ప్రభువుని. ఆ యేసుని దేవుడట ఎలా నియమించాడట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని పేతురు గారు అక్కడ ఉన్న ఇశ్రాయేలులకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తిని మీరే చంపేశారు. ఇదేనా చెప్పింది ఆయన? ఇదేగా చెప్పింది పేతురు గారు చెప్పారు. చెప్పిన తరువాత అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఇక్కడ జరుగుతున్న ప్రాముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినమున ఇచ్చిన ఒక్క సందేశంతో ఎంతమంది బాప్తిస్మాన్ని తీసుకున్నారు? ఎంతమంది రక్షణలోకి వచ్చారు? ఎంతమంది? 3000 మంది క్రీస్తులోనికి చేర్చబడడానికి ప్రేరేపించిన ఏకైక సందేశం ఎవరిది? పేతురు గారిది. అంత బలమైన సందేశం ఏంటయ్యా అంటే, మీరు మొత్తం చదవండి. క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎలాంటి వాడు, క్రీస్తుని ఎవరు నియమించారు, క్రీస్తుని దేవుడు ఎలా నియమించాడు అనే విషయాన్ని చెప్పి ఆఖరికి వచ్చేసరికి పేతురు గారు ఏం చెప్పారంటే, అంతలా దేవుడు నియమించిన వ్యక్తిని చంపేసింది ఎవరో కాదు, మీరే. అదనే చెప్పింది ఆయన. ఇప్పుడు నిజంగా తప్పు చేసిన వారు నువ్వు తప్పు చేసావు అనగానే ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? నువ్వే చేసావు, మీరే చేశారు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు ఆయన. మీరే చంపారు. ఎవరిని చంపారు మీరు? ఎవరినైతే మనందరి కన్న తండ్రి అయిన యెహోవా, మన దేవుడైన యెహోవా ప్రభువుగాను అలాగే క్రీస్తుగాను నియమించాడో అతనిని మీరు ఏం చేశారు? చంపేశారు అని చెప్పగానే అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే, పేతురు గారి విషయాలని, పేతురు గారి మాటలను విన్న అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇక్కడ పేతురు గారు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు బాప్తిస్మాన్ని పొందాలి. ఏం పొందాలి? బాప్తిస్మాన్ని పొందాలి. మీరు బాప్తిస్మాన్ని పొందాలి అని ఈయన చెప్తున్నారా, వాళ్ళు అడిగితే చెప్తున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? మీరు బాప్తిస్మమును పొందాలి అనే విషయాన్ని పేతురు గారు అక్కడ ఉన్న ఇజ్రాయేలులు అడిగితే చెప్తున్నారా, ఈయన చెప్తున్నారా? వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? సహోదరులారా మేమేమి చేతుమని వారిని అడుగగా, పేతురు గారు చెప్తున్న విషయం ఏంటి అంటే, మీరు మారు మనస్సు పొందు నిమిత్తం, పాప క్షమాపణ పొందు నిమిత్తం ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. ఏమని చెప్పారు ఆయన? బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని చెప్పాడు ఆయన? దేని నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తం. అంటే పాప క్షమాపణ ఒక వ్యక్తికి కలగాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలి అని నిశ్చయించుకున్న వారు ఎలాంటి వారయ్యా అంటే, అక్కడ రాయబడిన మాట, పేతురు గారిని వచ్చి అడిగిన వారి పరిస్థితి ఏంటో అక్కడ రాయబడింది. ఏమనంటే, వారి మాట విని హృదయములో నొచ్చుకొని, నొచ్చుకొని, ఇన్ ఫుట్ నోట్ నొచ్చుకొని అని రాయబడిన చోట ఏమని రాయబడిందండి? పొడవబడి రాయబడిందా? నా బైబిల్లోనే అలా రాయబడిందా? మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? అందరి బైబిల్లో అదే ఉంది కదా. ఫుట్ నోట్లో రాయబడిన విషయం ఏంటి అంటే, హృదయమందు పొడవబడిన వారి సంఖ్య ఎంత అంటే 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది. 3,000 మంది హృదయంలో పొడవబడ్డారు కాబట్టి వచ్చి మేమేం చేయాలి అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, బాప్తిస్మమును తీసుకుని పాప క్షమాపణను ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే హృదయమందు పొడవబడిన వాడై ఉండాలి. హృదయమందు పొడవబడకపోతే పాప క్షమాపణ నీకు లభించదు. అదే కదా అక్కడ అర్థం, అంతేనా? ఇప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, ఎవరైతే హృదయమందు పొడవబడి పేతురు గారి దగ్గరికి వచ్చి అడిగారో, ఎవరైతే హృదయమందు పొడవబడి వచ్చి అడిగారో వారికి మాత్రమే చెప్పాడు ఆయన విషయం. వారికి మాత్రమే ఆయన విషయాన్ని చెప్పారు. ఇవాళ మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలగాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడానికి నీకు అర్హత ఏమైనా ఉండాలి అంటే అది నీ హృదయంలో నీవు పొడవబడాలి. నీ హృదయంలో నువ్వు పొడవబడకపోతే, హృదయమందు నువ్వు పొడవబడిన స్థితిలో ఉంటే బాప్తిస్మమును తీసుకొని పాప క్షమాపణ పొందే అర్హత మనకు లేదని అర్థం. ఈ రోజు మన పాఠ్యాంశములకు ముఖ్య వచనాన్ని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుంటున్నాం. 36వ వచనంలో రాయబడిన విషయాన్ని ఒకసారి మనం చూడగలిగితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించను అని పేతురు గారు అక్కడ ఉన్న ఇజ్రాయేలుకు చెప్పారు. ఇజ్రాయేలుకు చెప్పిన తరువాత ఇజ్రాయేలీలు ఎలాంటి ఇజ్రాయేలీలు అంటే, మేము చేసినది తప్పు అని హృదయమందు నొచ్చుకొని అని రాయబడింది కదా. మనకి ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? హృదయమందు పొడవబడి. హృదయమందు పొడవబడిన వారి యొద్దకు, లేదా హృదయమందు పొడవబడిన వారు పేతురు గారి దగ్గరికి వచ్చి చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎందుకు ఏం చేయాలని అడుగుతున్నారు అంటే, ఏ పాపము చేయని మన తండ్రి అయిన యెహోవా నియమించిన క్రీస్తుని మేము చంపేసా ఉంటున్నారు కాబట్టి తిరిగి ఆయన బ్రతికించగలమా? సో మార్గం ఏంటి అనే సందేహంతో వచ్చారు పేతురు గారి దగ్గరికి. సో క్రీస్తు శారీరకంగా మరలా పుట్టకపోవచ్చు గాని నీలో పుట్టొచ్చు అనే విషయాన్ని పేతురు గారు హృదయమందు పొడవబడిన వారికి చెప్పారు. అందుకని చెప్పిన విషయం ఏంటి అంటే, పాప క్షమాపణ పొందు నిమిత్తము, మారు మనస్సు నిమిత్తం మీరేం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. సో బాప్తిస్మం తీసుకుంటే మనిషి కలిగేదేంటి? పాప క్షమాపణ. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి కలిగేదేంటి? పాప క్షమాపణ. అక్కడి వరకు మాత్రం మనం ఆలోచిస్తే, బాప్తిస్మం వల్ల కలిగే లాభాల గురించి మనం ఆలోచిస్తే ఈ సభలు సరిపోవు. బాప్తిస్మంలో చాలా రకాల అర్థాలతో కూడిన విషయాలు మనకి దేవుడు ముందుంచారు. కానీ అపోస్తుల కార్యములలో ఈ రోజు పేతురు గారు చెప్పిన విషయాన్ని మనం పరిశీలన చేస్తే, పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే వారిని బాప్తిస్మం తీసుకోమని ముఖ్యంగా చెప్పారు. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ప్రకారం మనం ఆలోచిస్తే, పాప క్షమాపణ ఒక వ్యక్తికి కలగాలి అంటే ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలాంటి స్థితిలో ఉండాలి అంటే, హృదయమందు పొడవబడాలి. ఎలా ఉండాలి? పొడవబడాలి. అసలు హృదయమందు పొడవబడ్డం అంటే ఏంటి? హృదయమందు పొడవబడ్డం అంటే ఏంటో తెలియకుండా ఆ స్థితిని మనం అనుభవించగలమా? అసలు హృదయమందు పొడవబడ్డం అంటే ఏంటి అని మనం పరిశీలన చేస్తే,
హృదయమందు పొడవబడి తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని మనం పరిశీలన చేస్తే బైబిల్లో యేసు ప్రభు వారు తను జీవించిన కాలంలో ఎన్నో రకాల ఉపమానాలు చెప్పారు. ఉపమానాలలో ఎన్నో ఉపదేశాలు చేశారు ఆయన. అలాంటి ఉపమానాలలో మనందరికీ బాగా సుపరిచితమైన ఒక ఉపమానం ఏమిటి అంటే, ఒక తండ్రిని గూర్చి ఇద్దరి కుమారులను గూర్చి ఆయన మాట్లాడిన ఉపమానం. ఏంటిది? గట్టిగా చెప్పండి. నిద్రపోయాలందరూ చేతి ఎత్తండి సరే. ఓకే, అందరూ వెలుగుగా ఉన్నారు. అయితే ఏ కుమారుడు? కరెక్ట్ చెప్పండి. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడి యొక్క ఉపమానాన్ని యేసు ప్రభు వారు అక్కడ ఉన్న ప్రజలతో ఉపమాన రీతిగా చెప్పారు. అసలు ఉపమానం ఏమిటి అని మనం చూడగలిగితే లూకా సువార్త 15:11 మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఎంతమంది అట? ఇద్దరు కుమారులు ఉన్నారట. యేసు ప్రభు వారు ఉపమానాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు వారి దగ్గర కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానంలోని జరుగుతున్న ఆ ఇద్దరు కుమారులు ఆ తండ్రి దగ్గర ఉండాలి మీరు. అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే, అలా చాలా మంది దాసులు ఉన్నారుగా, ఆ దాసులో ఎవరో ఒకరు ఉండాలి మనం. అంతేనా? అలా మనం ఆలోచిస్తేనే అక్కడ ఉన్న సందర్భం మనకు అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నట్టుగా కాకుండా మీరు చూస్తున్నట్టుగా చదవండి. మీరే వారి కాలంలో ఉంటూ అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూస్తున్నట్టుగా మనం చదివితే లూకా సువార్త 15:11 ఒక మనుషునికి మీ యజమాని అయిన ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారట? ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా. మనకందరికి ఇక్కడ వరకు విషయం తెలిసిందే. ఏంటి? ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఆ మనిషి ఎవరో కాదు, మన యజమానుడు అనుకున్నాం కాసేపు. మన యజమానుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులలో చిన్నవాడు ఏం చేశాడు అంటే, తనకు ఆస్తిలో వచ్చే భాగాన్ని తనకిచ్చేయమని చెప్పాడు. ఎందుకు ఇమ్మని చెప్పాడు? అతడు వారికి వారి ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆస్తిని చిన్న కుమారుడు అడిగి తన తండ్రి యొద్ద నుండి తనకు వచ్చు వాటాన్ని, తనకు వచ్చు భాగాన్ని తీసేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత జరిగే సందర్భం ఏమిటి అంటే, ఇతనట దూర ప్రయాణము. ఏ ప్రయాణము? దూర ప్రయాణం అంటే 2 రోజులు ప్రయాణం అంటారా? 3 రోజులు ప్రయాణం అంటారా? తండ్రికి అనుకూలించినంత, తండ్రికి సంబంధం లేనంత దూరంగా ప్రయాణం చేస్తాడు ఎవరు? ఎందుకంటే ఎక్కడైనా మళ్ళీ మధ్యలో నాన్న తగిలేడు అనుకో ఇబ్బంది కదా. మనోడు చేయాలనుకున్న పనులు, కార్యాలు చేయలేడు కదా. సో చేస్తున్న పని ఏంటంటే, ఏం చేశాడు? మీరు గమనించండి, ఆస్తిని తీసుకున్న వెంటనే వెళ్ళిపోలా. మీరు మళ్ళీ చదవండి. కొన్ని దినములైన తరువాత అంటే ఈ కొన్ని దినాల మధ్యలో తండ్రి ఏదో ఒకటి చెప్పే ఉండాలిగా, అవునా కదా? ఆస్తిని భాగంగా పంచిపెట్టిన తరువాత తండ్రి ఏదో ఒకటి మాట్లాడి ఉండాలిగా. అసలు ఏ ఇంటెన్షన్ తో చిన్న కుమారుడు తీసుకున్నాడు అనేది అక్కడ రాయబడలేదు. చిన్న కుమారుడు యొక్క ఇంటెన్షన్ తెలియదు, ఎప్పటి వరకు? వెళ్ళిపోయే వరకు కూడా తెలియదు. అదేగా రాయబడింది, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అడిగాడు, పంచిపెట్టాడు అంతే. ఎందుకు అడుగుతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా తండ్రి అడిగినట్టుగా లేదు. కానీ పంచిపెట్టిన తరువాత కొన్ని దినాలు తన తండ్రి యొద్ద ఉండి దినములు గడిచిన తరువాత ఏం చేస్తున్నాడు? తండ్రికి దూరంగా ప్రయాణం చేస్తున్నాడు. అంటే తండ్రి నుండి దూరంగా పారిపోతున్నాడు. ఎవరు? చిన్న కుమారుడు. పారిపోయాట ఏం చేశాడంటే, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దేని వలన? అసలు దుర్వ్యాపారం అంటే ఏంటి? బైబిల్ దేనిని దుర్వ్యాపారంగా మాట్లాడింది, దేనిని దుర్వ్యాపారంగా పరిగణించింది అంటే, మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 నేను చదువుతాను, దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఎందులో కలదు? ఎందులో దుర్వ్యాపారం ఉంది? దేనిని దుర్వ్యాపారంగా పరిగణించారు? మద్యాన్ని. మద్యముతో మత్తులై ఉండడాన్ని దుర్వ్యాపారంగా పరిగణించారు. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు తనకున్న సమస్తాన్ని కూర్చుకొని, తనకున్న వాటాన్ని తీసేసుకొని తండ్రికి అంతు చిక్కనంత దూరంగా దూర ప్రయాణాన్ని చేసి ఆ ఆస్తిని ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. అంటే మద్యంతో మత్తులై ఉన్నాడు. తిన్నావా, తాగావా, మళ్ళీ తెల్లారిందా, ఇంతకు మించి పనేమి లేదు. అలాంటి స్థితిలోనే ఉన్నాడు ఎవరు? చిన్న కుమారుడు. అలాంటి స్థితిలో ఉన్న ఈ చిన్న కుమారుడు జీవితంలో
అనుకోని ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? అనుకోని ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? వచ్చేద్దాం మనం మళ్ళీ లూకా సువార్తలోకి వచ్చేద్దాం. ఏం జరిగింది అంటే, అదంతయు ఖర్చు చేసిన తర్వాత, ఖర్చు చేయనంత కాలం ప్రశాంతంగా ఉన్నాడా లేదా? ఖర్చు చేయనంత కాలం మద్యంతో మత్తులో ఉన్నాడా లేదా? ఉన్నాడా? డబ్బు ఉన్నంత కాలం మత్తులోనే ఉన్నాడు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. ఎంత దరిద్రం తెలిసా ఇది? అంటే అన్నాను కాదు, ఉన్నంత కాలం కరువు రాలా. ఏది ఉన్నంత కాలం? డబ్బు ఉన్నంత కాలం. అదేగా సీక్వెన్స్ అక్కడ రాయబడింది. డబ్బు ఉన్నంత కాలం కరువు రాలా. ఎప్పుడైతే డబ్బు అయిందో, దెబ్బ మీద దెబ్బలాగా డబ్బు అయిన తర్వాత కరువు వచ్చింది. కరువు వస్తే ఆ భూభాగం, ఆ ప్రాంతంలో ఉన్న ఎవరికి సమృద్ధి అయిన ఆహారం ఉండదు, సమృద్ధి అయిన పంట ఉండదు, సమృద్ధి అయిన రవాణా జరగదు, ఏది ఉండదు కరువులో. కరువు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఆది కాండంలో చూస్తే యోసేపు గారి, యాకోబు గారి కాలాలలో మనకు అర్థమవుతుంది కరువు పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇప్పుడు ఉన్నదంతా ఖర్చు చేసే వరకు మత్తులోనే ఉన్నాడు. అయ్యాక తెలిసింది మత్తు వీడింది ఎప్పుడు? ఖర్చు చేశాక ఎప్పుడైతే మత్తు వదిలిందో పెద్ద బాంబు వచ్చి పడింది. ఏంటి? కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో వెంటనే నాకు కరువు వచ్చింది, నా దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, నేను మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్తాను అని అనుకున్నాడా? ఇంకా అనుకోలా. ఇప్పుడు చూడండి, వెళ్ళి ఆ దేశస్థులు ఒకని చెంత చేరెను. ఎవరో ఒకరు పెద్ద మనసు ఉంటదిగా, ఎవరో ఒకరు యజమాని దగ్గర వెళ్ళి పని చేసుకుందాం అని చెప్పి వెళ్ళాడు. వెళ్తేనట అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. ఏది మేపడానికి పంపాడంట? పందులను మేపడానికి పంపాడంట. దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేసుకున్న చిన్న కుమారుడి పరిస్థితి ఆఖరికి ఎలా అయిందంటే పందులను మేపే స్థితికి దిగాడు. ఇప్పుడు పందులు మేపే స్థితికి వచ్చేసరికి ఇప్పుడు నేను పందులు మేపడం ఏంటి అనే ఆలోచన ఏమన్నా ఉందా? ఆ ఆలోచన కూడా ఇంకా రాలేదు. మీరు అన్ని చాలా జాగ్రత్త చదవండి. పందులు మేపేటప్పుడు కూడా ఇంకా ఆలోచన రాలేదు. నెక్స్ట్, వాడు పందులు తిను పొట్టుతో తను కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు. దుర్వ్యాపారము వలన మత్తుడై ఉండి తన దగ్గర ఉన్నదంతా పాడు చేసుకుని, తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసి, అంతా కంప్లీట్ అయిపోయిన తరువాత, కరువు వచ్చిన తర్వాత ఎవరో ఒక యజమాని దగ్గర పని చేసుకుందామని వెళితే ఆ యజమాని ఏమైనా కూడు ఏమైనా ఇస్తాడేమో అనుకుంటే ఆ యజమాని పందులు మేపడానికి పంపించి కనీసం తినడానికి కూడా ఏం పెట్టట్లేదు. అదే అక్కడ ఉంది. వాడికి తినడానికి ఎవరు ఏమి ఇవ్వడం లేదు. అంటే యజమాని కూడా ఏమి ఇవ్వట్లేదు అనేగా, అంతేనా? పని చేయించుకుంటున్నాడు కానీ జీతం ఇవ్వట్లేదు. డబ్బు ఉంటే ఉపయోగం కరువు ప్రాంతాల్లో, ఆహారం ఉండాలి కానీ. ఇప్పుడు మనోడు ఏమనుకుంటున్నాడంటే కనీసం పందులు తినే పొట్టైనా తిన్నాడా? పందుల పొట్టుని తినలేదు, తినాలని ఆశపడ్డాడు. కనీసం పందులు తినే ఆహారం కూడా ఎవరికి లేదు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే, మద్యము వలన దుర్వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి ఆఖరి గతిదే ఉన్నది చెప్తున్నాను నేను. ఆఖరి గతిదే. నెక్స్ట్ జరుగుతున్న విషయం ఏంటి అంటే, చూడండి, ఏమొచ్చినప్పుడు ఎప్పుడొచ్చింది అంటే ఉన్నదంతా ఖర్చు చేసిన తర్వాత రాలా. కరువు వచ్చినప్పుడు రాలా. వేరే యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు రాలా. ఆ యజమాని తినడానికి ఏమి ఇవ్వనప్పుడు రాలా. పందుల పొట్టు తినాలని ఆశపడినప్పుడు, అది కూడా దొరకనప్పుడు, తన బాధలో ఉన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు? అందుకే రాయబడిన మాట బుద్ధి వచ్చునప్పుడు. ఏం రాయబడింది? బుద్ధి వచ్చునప్పుడు. ఏం చేశాడంటే బుద్ధి వస్తే ఏం చేశాడు? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఏదో కాస్తో కోస్తో మా నాన్న దగ్గర పని చేస్తే తిట్టో బొట్టో ఏదో ముద్ద పెడతాడు, ఇంత పెడతాడు, తినొచ్చు అనుకున్నట్టుందా? వారి దగ్గర పని చేసే వారికి ఎలా ఉందట? సమృద్ధిగా ఉందట. ఉన్నది. కనీసం మా ఇంటిలో పని చేసుకునే వారికి కలిగే ఆ ఆహారం, ఆ సమృద్ధైన ఆహారాన్ని తినగలిగే స్థితిలో కూడా నేను ఇప్పుడు లేను. కాబట్టి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పెదను అనుకొని. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చెప్పెదను అనుకొని పందుల పొట్టు తినాలి అనుకున్నాడు, తినలేదు. తన తండ్రితో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాడు, ఇంకా చెప్పలేదు. ఆ తర్వాత జరిగిన విషయం, లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికర పడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి
నేను ఎదురు పాపం చేశాను, నీకు నువ్వు పరలోకమునకు విరోధముగా పాపం చేశాను అని ఏమన్నా అన్నాడా? తండ్రితో మాట్లాడా? ఏది మాట్లాడాల. కానీ ఆ ఉద్దేశం వచ్చేసరికి తనకు కలిగిన మెంటాలిటీ ఏంటి అంటే బుద్ధి కలిగింది. ఏం కలిగింది? బుద్ధి కలిగింది. అసలు ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్పానంటే చాలా జాగ్రత్తగా గమనించండి. తప్పు ఎలా చేసినా తప్పే, పాపం ఎలా చేసినా పాపమే. ఆజ్ఞను అతిక్రమించడం పాపం, అది ఏ ఆజ్ఞ అయినా సరే. ఆజ్ఞను అతిక్రమించడం పాపం, అది ఏ ఆజ్ఞ అయినా సరే. యేసు ప్రభు వారి కాలంలో జీవించిన ఇజ్రాయేలీలు యేసు ప్రభు వారిని చంపి ఏం చేశారు? పాపాన్ని మూటగట్టుకున్నారు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్ద ఉండకుండా తనకున్నదంతా తీసుకువెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పాపాన్ని మూటగట్టుకున్నాడు. అర్థమవుతుంది మీకు? అందరికి అర్థమవుతుందా? పాపం అంతా మూటగట్టుకున్నాడు. ఇప్పుడు పరిస్థితులు ఎదురయ్యాయి. కరువు అనేది తప్పిపోయిన కుమారుడికి ఎదురైతే పెంతుకోస్తు పండుగ దినాన పేతురు గారు చెప్పిన బోధ ఇజ్రాయేలుకు ఎదురైంది. మేము తప్పు చేశాం అని ఎప్పుడైతే బ్రెయిన్ కు వచ్చిందో అక్కడ హృదయమందు పొడవబడి అని రాయబడింది, ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. సో హృదయమందు పొడవబడి ఈజ్ ఈక్వల్ టు బుద్ధి వచ్చినప్పుడు. హృదయమందు పొడవబడ్డం అంటే నీకు బుద్ధి రావడం. ఏం రావడం? నీకు బుద్ధి రావడం. మనందరం నీకు బుద్ధి లేదా అనగానే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. నిజంగా మనలో క్రీస్తు లేకపోతే బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఎవరు ఎందుకు గుప్తములై ఉన్నవి? క్రీస్తులో గుప్తములై ఉన్నవి. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏం కలగాలి? మొదట మనవాడికి క్రీస్తు పైన అపేక్ష కలగాలి. ఏం కలగాలి? క్రీస్తు పైన అపేక్ష కలగాలి. పేతురు గారి సందర్భంలో పెంతుకోస్తు పండుగ దినమున పేతురు గారు చేసిన బోధ వలన మేమే క్రీస్తును చంపేశామన్న వెంటనే అక్కడ ఉన్న ఇజ్రాయేల్ కలిగింది ఏంటో తెలుసా? క్రీస్తు పైన అపేక్ష. ధనాపేక్ష కాదు, శరీరాశల పైన అపేక్ష కాదు, కలిగిన అపేక్ష దేనిపైన తెలుసా? క్రీస్తు పైన. వారు చేసిన తప్పు వారికి అర్థమైంది. తప్పిపోయిన కుమారుడు కూడా అర్థమైంది ఏంటో తెలుసా? నా తండ్రి దగ్గర నేను ఉంటే సమస్తము సమకూడి జరిగేవి, కానీ నేను నా తండ్రికి దూరమయ్యాను కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? కనీసం మా ఇంటి దగ్గర పనులు చేసుకునే వారికి కలిగే ఆహారం కూడా నాకు కలగడం లేదు. సో వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? హృదయమందు పొడవబడిన వారు పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాన్ని తీసుకున్నారు. తప్పిపోయిన కుమారుడు లేచి తన తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇది హృదయమందు పొడవబడే వారి స్థితి. ఎవరి స్థితి ఇది? హృదయమందు పొడవబడే వారి స్థితి. అయితే హృదయమందు పొడవబడిన వారు మాత్రమే కాదు, బైబిల్లో ఉంది. బైబిల్లో మరొకరు కూడా ఉన్నారు, మరో వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. మంచి ఉందంటే చెడు ఉంటుందా లేదా? తీపి ఉందంటే చేదు ఉంటుందా లేదా? మంచి ఉందంటే చెడు కూడా ఉంటుంది, పగలుందంటే రాత్రి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే మనం ధ్యానించాల్సింది ఏంటంటే హృదయమందు పొడవబడిన వారు దేవుని తెలుసుకుని పాప క్షమాపణ నిమిత్తమై క్షమాపణను పొందుకోవడానికి అర్హతను సంపాదించుకోగలరు. పాప క్షమాపణ నిమిత్తం అవకాశం లేనివాడు, బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత లేనివాడు, మారు మనస్సును పొందలేని వాడి హృదయం ఏ స్థితిలో ఉంటుంది? ఆలోచించాలొద్దా? హృదయమందు పొడవబడితే పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం తీసుకోగలం. హృదయమందు పొడవబడితే బుద్ధి కలిగి, బుద్ధి పైన అపేక్ష కలిగి, బుద్ధి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు చేరగలం. కానీ తిరిగి తండ్రి యొద్దకు చేరలేకపోతున్నామంటే, తిరిగి తండ్రి యొద్దకు మనం వెళ్ళలేకపోతున్నామంటే మన హృదయం ఏ స్థితిలో ఉన్నట్టు అంటే ఈ స్థితికి సంబంధించిన మరో సందర్భం కూడా ఇదే అపోస్తుల కార్యములో రాయబడింది. చూద్దామా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. ఇక్కడ ఒక ఆయన మాట్లాడడంతో ఏమని నిరుతున్నాడాలని ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇది మాట్లాడుతున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడైన స్టెఫెను గారు అక్కడ ఉన్న ఇజ్రాయేలుతో, ఎక్కడ ఉన్న ఇజ్రాయేలుతో, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన అంటే మనకి 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే 7వ అధ్యాయం 1వ వచనం, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో మనకు కనబడుతుంది. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, మాట్లాడుతున్నది ఎవరు? స్టెఫెను గారు. స్టెఫెను గారి పైన ఒక నిందను మోపుతారు ఎవరు? అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ఇజ్రాయేలు అందరూ. యేసు ప్రభు వారికి ఎవరైతే యాంటీ ఉన్నారో, క్రీస్తును అంగీకరించిన వారికి కూడా వాళ్ళే యాంటీ అప్పట్లో. ఇప్పుడు ఆయన పైన నిందను మోపిన తర్వాత ప్రధాన యాజకుడు దగ్గర తీసుకెళ్ళినప్పుడు స్టెఫెను గారిని అడుగుతారు, నేను విన్నది నిజమేనా అని. ఇదే సమయం అనుకున్న స్టెఫెను గారు ఏం మొదలు పెట్టాడు? ఆయన తిట్టడం మొదలు పెట్టాడు. ఏమని తిట్టడం మొదలు పెట్టాడంటే ఆయన అబ్రహాము గారి దగ్గర మొదలు పెట్టాడు.
అబ్రాహాము గారు, మోషే గారు, ఇస్సాకు గారు, దావీదు గారు, ఇలా వరుస పెట్టి ఎవరెవరైతే క్రీస్తుని గురించి మాట్లాడారో వారందరిని గురించి ఎవరు మాట్లాడతారు? స్టెఫెన్ గారు మాట్లాడతారు. అంతవరకు చాలా బాగుంటది. ఎంతవరకు అంటే మనం ఆఖరి వచనం చదివాం కదా. ఏ వచనం వరకు? 51వ వచనం వరకు చాలా బాగా మాట్లాడతారు ఆయన. ఉదాహరణకి ఆయన మాట్లాడిన విషయాల్లో సొలొమోను గారి గురించి మాట్లాడతారు ఆయన, యాకోబు గారిని గురించి మాట్లాడతారు ఆయన, అబ్రాహాము గారిని గురించి మాట్లాడతారు ఆయన, మోషే గారిని గురించి మాట్లాడతారు ఆయన. ఇలా ప్రతి ఒక్కరిలోనూ క్రీస్తును చూపిస్తూ, ప్రతి ఒక్కరు ఎలా క్రీస్తుని కనుపరిచారో, ప్రతి ఒక్కరు ఎలా క్రీస్తుని మహిమపరిచారో, ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క స్థానాన్ని ఎలా చూపించారో చెప్తూ వస్తూ ఆఖరిలో చెప్పిన విషయం ఏంటి తెలుసా? ముష్కరులారా తిట్టాడు. తిట్టిన తర్వాత జరిగిన పని ఏంటి అంటే, ఆయన మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. అసలు మీ పితరులు ఎవరన్నా మంచోళ్ళా? మీ పితరులు ఎవరన్నా మంచోళ్ళా? ఎవరిని హింసించలేదు. మీ వాళ్ళు అందరినీ హింసించారు. ఇజ్రాయెల్ మన పితరులు అందరినీ హింసించారు. విశ్వాసులైన ప్రతి ఒక్కరిని హింసించిన జనాంగం మనది. చెప్తూ ఆ నీతిమంతుని రాకను గుచ్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఏ నీతిమంతుడైతే ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై తన రక్తాన్ని దారబోస్తాడని రాయబడిందో ఆ నీతిమంతుని గురించి చెప్పిన వారిని కూడా ఏం చేశారు? అందరు ఇక్కడ ఉన్నారా? ఏం చేశారు? చంపేశారు. ఎవరు చంపారు? మనమే చంపాం. ఏంటి మీరందరూ అక్కడ లేరా? నేను ముందే చెప్పాను, మీరు ఏ సందర్భాన్ని ఆలోచిస్తే అక్కడ మీరు ఉండాలి. ఇప్పుడు ఎవరు చంపారు? గట్టిగా చెప్తాను. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు జరిగిన సందర్భం ఏమిటి అంటే, తిట్టాడు ఆయన. ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఇదే విషయం కదా ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. ఇదే విషయాన్ని ఎవరికి చెప్పారు? అదే ఇజ్రాయేలుకి చెప్పారు. అవునా? మీరే చంపారు, మీరే క్రీస్తుని చంపేశారు అని ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. అదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు? స్టెఫెన్ గారు చెప్తున్నారు. అయితే జరిగే సందర్భం చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితేనే గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అని ఉన్నతో ఫుట్ నోట్ నెంబర్ 2 అనేసి ఉందా? ఏ బడి అదేంటండి? ఇందాక పేతురు గారు అదే విషయాన్ని చెప్తే హృదయం ముందు పొడవబడని రాయబడింది. ఇక్కడికి వచ్చేసరికి హృదయం ముందు నరకబడని రాయబడింది ఏంటి? అది వేరు ఇది వేరా? మరి హృదయం ముందు నరకబడిన వారు ఏం చేశారు? అది తెలిస్తే వేరో కాదో తెలుసుకోవచ్చు. ఏం చేశారని అంటే ఏం చేశారు చూడండి. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అనే చోట మీరు ఇప్పుడు హృదయమందు ఏం పెట్టుకోవాలి? మీరు హృదయమందు నరకబడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరిని చూచి? స్టెఫెన్ గారిని చూచి పండ్లు కొరికాడు. ఏం చేస్తారు? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడు చూచుచున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. ఇది అసలైన పోరాటం. ఉదయం మీరు విన్నారు కదా పోరాటం అంటే ఏంటో. క్రైస్తవుడు పోరాడేది ఈ లోక సంబంధమైన వారితో కాదు. అంటే శరీరానుసారులతో నువ్వు పోరాడకూడదు. అనగా శరీర రూపంలో ఉండి అపవాది చేత ప్రేరేపించబడుతున్న వారిని వెళ్ళి గోపమే కొట్టమని కాదు. చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, అపవాది ప్రణాళికలో అపవాది వేసే ప్రతి ప్రణాళికను ఎదిరించి దేవుణ్ణి మహిమపరచడమే పోరాటం. అందుకే చెప్పారు, మీ పోరాటములు ఎక్కడ నుండి పుడతాయి? మీ శరీరములో నుండే వస్తాయి. మీ శరీరంలో నుండే వచ్చే భోగేచ్ఛల వలన కలుగు పోరాటములు మీరు జయించాలి. ఆ శరీర వలన కలిగిన భోగేచ్ఛలను అనుసరిస్తున్న వారితో మీరు పోరాడాలి. అంటే మీరు అపవాదిని ఎదిరించాలి. ఇప్పుడు ఉన్నవారందరూ స్టెఫెన్ గారు ఏం చెప్పారు? మీరే చంపేశారు. ఎవరు చంపారు? మీరే చంపేశారు అని చెప్పిన తర్వాత అప్పటికి ఇంకేం మాట్లాడలేదు. ఎవరు? జస్ట్ పళ్ళు కరుగుతున్నారు. ఎప్పటికీ మీరు చంపారు అని చెప్పిన వెంటనే పళ్ళు కరుగుతున్నారు. ఏ కండిషన్ లో? హృదయమందు నరకబడిన వారై. ఏ కండిషన్ లో? హృదయమందు నరకబడిన వారై ఏం చేస్తున్నారు? వాళ్ళు పళ్ళు కొరుకుతున్నారు. పళ్ళు కొరికి ఈయన ఎప్పుడైతే ఆకాశం వైపు తేరు చూసి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై నేను క్రీస్తును చూస్తున్నాను, దేవుని చూస్తున్నాను అనగానే ఒక్కసారిగా ఏం చేశారు? ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారా? ఏం చేశారు? పెద్ద కేకలు వేసి కాసేపు అనుకుందాం, 1000 మంది అనుకుందాం, అంతకుమించి ఇంకెక్కువ మంది ఉండరుగా. 1000 మంది అనుకుందాం, కాసేపు కొంత తక్కువ ఉండరుగా, ఎంత కావాలనుకున్నా. 1000 మంది ఒకేసారి పెద్ద కేక వేసి
చెవులు మూసుకొని ఏకముగా ఎవరి మీద పడ్డారట? ఒక్కడైన స్టెఫెను గారి మీద పడ్డారు. అలాని స్టెఫెన్ గారు ఏదన్నా రాయో కర్రో తీసుకుని టపటపటపడ కొట్టుకుని వెళ్ళారా? ఏం చేశాడు ఆయన? అందరూ కలిసి ఒక్కసారి ఒక్కడైనా స్టెఫెను గారి మీద పడి రాళ్ళు చంపేశారు. అదే విషయాన్ని పేతురు గారు చెబితే హృదయమందు పొడవబడి 3000 మంది బాప్తిస్మం తీసుకుంటే అదే విషయాన్ని స్టెఫెన్ గారు చెబితే స్టెఫెన్ గారు ఎందుకు చంపేశారు వీళ్ళు? ఈ రోజు ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మీరు హృదయమందు పొడవబడ్డారా? హృదయమందు నరకబడ్డారా? అదే మేము ఎవరైనా చంపట్లేదుగా, అంతే కదా. ఎవరినైనా చెప్పే వాళ్ళు కొట్టో చంపితేనో అదేగా నరకడం అంటే, అదే హృదయమందు నరకబడ్డం అంటే. మనం ఎవరిని చంపట్లేదు కదా, అవునా? అవునా? మనం ఎవరిని చంపట్లేదా? చూద్దాం మనం ఎవరిని చంపుతున్నావు కూడా చూద్దాం. మనం ఎవరిని చంపుతున్నాం మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా మారు మనస్సు పొందునట్లు అట్టి వారి మరలా నూతన పరచుట అసాధ్యము. ఏందేమో అసాధ్యమట. ఏంటిది అసాధ్యము? వారిని మరలా నూతన పరచుట ఎందుకు అసాధ్యం? ఎందుకు అసాధ్యం? మళ్ళీ మళ్ళీ వారి తమ స్వవిషయాలలో వారికి ఉన్న సొంత విషయాలలో క్రీస్తుని ఏం చేస్తున్నారు? వాళ్ళు బాహాటంగా సిలువ వేస్తున్నారు. నీలో కలిగే శరీరాసన నిమిత్తమై నీ రక్షకుడైన క్రీస్తుని మరలా నువ్వే బాహాటంగా సిలువేస్తున్నావు. ఇప్పుడు చెప్పండి, మనం మరలా మన ఇచ్చల కోసం, మన కోరికల కోసం, మన సొంత అభిప్రాయాల కోసం 2000 సంవత్సరాల క్రితం ఏ తప్పైతే ఆ ఇజ్రాయేలు చేశారో మనం ఇప్పుడు ఆ తప్పును చేసినట్టేనా కాదా? ఇప్పుడు చెప్పండి, మన హృదయమందు పొడవబడ్డామా నరకబడ్డామా? హృదయమందు పొడవబడ్డ వాడికి హృదయమందు నరకబడ్డ వాడికి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, హృదయమందు పొడవబడ్డ వాడికి కేవలం గాయం మాత్రమే అయింది. గాయపడిన వాడికి వైద్యుడు ఎవరు? దేవుడు. పరమ వైద్యుడైన దేవుని యొద్దకు వస్తే నీకైనా గాయాన్ని నయపరిచి నూతన హృదయాన్ని నీకిస్తాడు. ఒకవేళ హృదయమందు నరకబడితే నిన్ను నూతన పరుచుట, మారు మనస్సు పొందు నిమిత్తమై నిన్ను బాగు చేయుట అసాధ్యము. ఇక వైద్యుడితో ఎవరికి పనం చెప్పండి? పనే లేదు. హృదయమందు పొడవబడ్డామా నరకబడ్డామా అనేది నిశ్చయించుకోవాల్సిన పరిస్థితులు ఎవరున్నావు ఆలోచించండి. నేను సర్వసత్యంలోనే ఉన్నాను, నేను దేవునిలోనే ఎదుగుతున్నాను, నేను అన్ని బాగానే చేస్తున్నాను, నేను వాక్యాన్ని 3 పూటలు చదువుతున్నాను, 3 పూటలు ప్రార్థన చేస్తున్నాను, నేను ఎల్లప్పుడూ విశ్వాసంలో కొనసాగుతున్నాను, ఎక్కడ ప్రార్థన ఉందా అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఆన్లైన్ ఉందంటే అక్కడ వింటున్నాను. ఇది కాదు మారు మనస్సు అంటే, ఇది కాదు విశ్వాసం అంటే. నీ జీవితం ఎంతవరకు దేవుణ్ణి ఆశ్రయించింది అనేది చూసుకోవడం. కాబట్టి మీరు హృదయమందు పొడవబడ్డారా? హృదయమందు నరకబడ్డారా? ఒకవేళ హృదయమందు పొడవబడితే పరమ వైద్యుడైన దేవుని యొద్దకు వచ్చి మీ గాయాన్ని మాన్పివేసుకోండి. ఒకవేళ కాదు, హృదయమందు నరకబడితే మనల్ని నూతన పరచుట అసాధ్యము. మీ హృదయ స్థితి ఎందులో ఉంది? వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధించి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి మన తప్పులను సరిదిద్దుకునే స్థాయిలో ఉంటే హృదయమందు పొడవబడిన వారము. ఒకవేళ దాన్ని ఎదిరించి నేను తప్పు చేయలేదు అని దేవుని మాటనే ధిక్కరించి ఎదిరిస్తే హృదయమందు నరకబడిన వారము. నరకబడిన వారి కోసమే వేచి ఉన్నది నరకము. ఏకము నరకము. నరకబడిన వారి కోసమే నరకం. హృదయమందు నరకబడ్డావో పొడవబడ్డావో నిర్ణయం మన చేతిలో ఉంది. చక్కటి నిర్ణయాన్ని తీసుకొని మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడును సర్వోన్నతుడును మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, నీవు ఉన్నతుడవు, మహోన్నతుడవు. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించి మా హృదయ స్థితిని ఈ రోజు మాకు తెలియజేసి మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో, మేము ఎలా విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నామో మాకు తెలియజేశారు దేవా. తెలుసుకున్న మేము ఇంకా అదే పాత రోత పాప జీవితాలలో ఉండకుండా ఇకనైనా మా శరీర ఆశలను, శరీర ఇచ్చలను, శరీర కోరికలను విడిచిపెట్టి వాటితో పోరాడి హృదయమందు పొడవబడిన వారమై మా తప్పులను అంగీకరించి మీ దగ్గర క్షమాపణను పొందుకునే స్థాయిలో మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా. హృదయమందు నరకబడిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియజేశారు. మేము అలాంటి స్థితిలో ఉండకుండా వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీ వాక్యము ద్వారా మాకు కలుగుతున్న హెచ్చరికలను మేము స్వీకరిస్తూ మా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి.
వాతావరణాన్ని అనుకూలపరిచినందుకే మీ కృతజ్ఞతలు. మీ కాపుదలను మాకు దయచేసినందుకు మరి ఒకసారి మీ కృతజ్ఞతలు తండ్రి. ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ప్రతి విషయంలో మీపై ఆధారపడే మనసును మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ, మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతూ నిమిత్తమే మీకు మరి ఒక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా అందరి సొంత రక్షకుడైన యేసుప్రభు వారి పేరట మనస్ఫూర్తిగా మీ పాదాల చెందుకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.